బ్రేకింగ్ న్యూస్ రాయచోటిలో పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల ఇంట్లో మరొకసారి పోలీసులు సోదాలు నిర్వహించారు. మహమ్మద్ అలీ ఇంట్లో 5 కిలోల ఆర్డీఎక్స్ను స్వాధీనం చేసుకున్నారు. 105 మొబైల్ ఫోన్లు, 5 శాటిలైట్ ఫోన్లు లభ్యమయ్యాయి. చీరల దుకాణంలో చీరల గుట్టు వెనుక ఆర్డీఎక్స్ దాగి ఉంది. ఇక మహమ్మద్ అలీ చీరల గుట్ట వెనుక ఈ 5 కిలోల ఆర్డీఎక్స్ను దాచిపెట్టినట్టు తెలుస్తుంది. నిన్న భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 100 మీటర్ల పరిధి సామర్థ్యం కలిగిన బాంబులు నిర్వీర్యం చేశారు. 30 బాంబులు తయారు చేయగలిగే పదార్థాలు దొరికినట్టుగా తెలుస్తుంది. 1995 తమిళనాడు పేలుళ్ల తర్వాత రాయచోట్లో మకాం వేశారు ఈ ఇద్దరు. కిరాణా దుకాణం ముసుగులో అబూ బకర్ అలియాస్ అమానుల్లా మకాం వేశారు. మరోవైపు మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ చీరల వ్యాపారం చేస్తున్నాడు. రాయచోటి నుంచి ఉగ్ర కార్యకలాపాలకు స్కెచ్ వేస్తున్నారు. పేలుడు సామాగ్రి సేకరించి ఇంట్లోనే బాంబులు తయారు చేస్తున్నారు. ఇద్దరు ఉగ్రవాదులు కేరళకు చెందినవారిగా గుర్తించారు. తమిళంలోనే ఎక్కువగా మాట్లాడేవారంటూ ఉగ్రవాదుల భార్యలు చెప్తున్నారు. కేరళ, తమిళనాడులో ఇద్దరిపై 30కి పైగా కేసులున్నాయి. పలుసార్లు గల్ఫ్ దేశాలకు ఉగ్రవాదులు వెళ్ళి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉగ్రవాదుల ఇళ్లలో మరొకసారి తనిఖీలు చేసిన పోలీసులకు విస్తుగొల్పే అంశాలైతే బయటపడ్డాయి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అబూ బకర్ సిద్ది, మహమ్మద్ మన్సూర్ అలీలను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో ఈ ఇద్దరు ఉగ్రవాదుల నివాసాల్లో మంగళవారం జరిపిన సోదాల్లో భారీగా మందుగుండు సామాగ్రి పట్టుబడింది. సిద్దిక్ నివాసంలో ఏకంగా 4 నుంచి 5 కిలోల ఆర్డీఎక్స్, అలాగే డిటోనేటర్లు, వాటి వైర్లు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. అటు అలీ నివాసంలో పేలుళ్లకు ఉపయోగించే కొన్ని వైర్లను, కేబుల్స్ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి మరోసారి టెర్రరిస్టులు అబూ బకర్ సిద్ది, మహమ్మద్ మన్సూర్ అలీల ఇళ్లను అన్నమయ్య జిల్లా పోలీసులు తనిఖీలు చేశారు. సెల్ ఫోన్లు, వాకీటాకీలు, రేడియోలు, రిమోట్ల వంటి పరికరాలతో పాటు పలు పాస్పోర్ట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలతో పాటు పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ఇక పట్టుబడ్డ అబూ బకర్ సిద్దికి, మహమ్మద్ మన్సూర్ అలీల సెల్ ఫోన్ల ఆధారంగా వారితో తరచుగా మాట్లాడేవారు, కలిసి తిరిగిన వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇద్దరు ఓ వ్యాపారితో పాటు ఓ ప్రజాప్రతినిధితో ఫోన్లలో ఎక్కువగా మాట్లాడినట్టుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. ఈ ఇద్దరు తమిళనాడులో వరుస బాంబు పేలుళ్లలో నిందితులుగా ఉన్నారు. దేశంలోని 3 ప్రధాన నగరాలతో పాటు రైలు మార్గాలను పేల్చడానికి ఇద్దరు పన్నాగం పన్నారు. వీరిద్దరూ కూడా తమిళనాడు నుంచి రాయచోటికి వచ్చి స్థిరపడ్డారు. 13 సంవత్సరాలుగా రాయచోటిలోనే ఉంటూ వస్త్ర వ్యాపారం ముసుగులో పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నారు. ఏకంగా ఆ వస్త్రాల గుట్ట వెనుక 5 కిలోల ఆర్డీఎక్స్ను కనిపెట్టారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎంతటి భారీ పేలుడు పదార్థాలను ఇంట్లో ఉంచుకొని ఎంత భారీ కుట్రకు ప్రణాళికలు రచిస్తున్నారో అర్థమవుతుంది. సో మొత్తం మీద దేశవ్యాప్తంగా రాయచోటి అంశం ఇప్పుడు కలకలం రేగుతోంది. ఈ ముఠాకు చెందిన అబూ బకర్ సిద్దికి, మహమ్మద్ అలీని తమిళనాడు ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేసేయడంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం బయటపడింది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఇక ఇదేమీ రాజకీయ కలహాలతోనో హత్యలతోనో కాదు. ఫ్యాక్షన్ ప్రాబల్యం ఉన్న సీమలో ప్రశాంతంగా ఉండే నియోజకవర్గాల్లో రాయచోటి ఒకటి. ఇక్కడ రాజకీయంగా కూడా పెద్దగా సమరాలు, సాహసాలు ఏమీ ఉండవు. అయితే ప్రజలు కూడా ప్రశాంతంగానే ఉంటారు. అలాంటిది ఒక్కసారిగా ఈ నియోజకవర్గం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించడానికి ఈ ఉగ్ర లింకులు కారణమయ్యాయి. జాతీయ స్థాయిలో అధికారులు ఇక్కడికి వచ్చి పరిశీలన చేయడం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. రాయచోటి నియోజకవర్గం ఉగ్రవాదులకు స్థావరంగా మారిందనే వార్తే పెను కలకలం సృష్టిస్తోంది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, సాక్షాత్తు ఉన్నతాధికారులు, పోలీసు డీఐజీ ప్రవీణ్ దీనికి సంబంధించిన అంశాలను వెల్లడించారు. రాయచోటిలో ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం కాదు, అక్కడ బాంబులు కూడా తయారు చేసినట్లు పేర్కొన్నారు. అయితే గుట్టు చప్పుడు కాకుండా చేసిన ఈ వ్యవహారం రాత్రికి రాత్రి జరిగింది. డీఐజీ ప్రవీణ్ చెప్పిన అంశాలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. సో మొత్తం మీద ఈ నియోజకవర్గానికి సంబంధించి అనేక అంశాలు ప్రధానంగా
ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఇలాంటి కార్యకలాపాలు సాగుతున్నాయని ఎవ్వరు కూడా ఊహించని పరిస్థితి. ఈ వ్యవహారం రాత్రికి రాత్రి జరిగింది కాదని కూడా పోలీసులు చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి ముందే అల్ ఉమా ఉగ్రవాద ముఠా రాయచోట్లో అడుగుపెట్టినట్టుగా చెప్తున్నారు. ఈ ముఠాకు చెందిన అబూ బకర్ సిద్దికి, మహమ్మద్ అలీ తమిళనాడు ఐజీ పోలీసులు అరెస్టు చేసినప్పుడు విస్తుగొల్పే అంశాలు బయటపడ్డాయి. ఇక ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇక్కడ సంచరిస్తున్నారు. అంతేకాదు ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కసారిగా ఈ ఇద్దరు ఉగ్రవాదులు కూడా నిజంగా తమిళనాడు ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు పట్టుకునే సమయానికి ఏపీ పోలీసులు కూడా అలర్ట్ అయ్యి వీరి గురించిన విషయాలు తెలుసుకున్నప్పుడు మైండ్ బ్లాక్ అయింది పోలీసులకి. పాత చీరలు అమ్ముకుంటున్నారు, పాత చీరలమ్మ, పాత చీరలు అంటూ వీధుల్లో గల్లుల్లో తిరుగుతున్న ఈ కేటుగాళ్ళిద్దరు కూడా కరడుగట్టిన ఉగ్రవాదులు. నమ్ముతారా? మన మధ్యలోనే ఉన్నారు వీళ్ళంతా. ఎన్ని రోజుల పాటు, ఎన్ని సంవత్సరాల పాటు మన మధ్యలోనే తిరుగుతున్నారు, మన మధ్యలోనే ఉన్నారు. దక్షిణ భారతం అంతా పేలులకు కుట్ర పడుతున్నారు. ఆ చీరల వెనుక, ఆ చీరల ముఠా గుట్టు వెనుక ఆర్డిఎక్స్ ఉంది. ఎస్, చీరల గుట్ట వెనుక ఆర్డిఎక్స్, 5 కిలోల ఆర్డిఎక్స్ పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఒక్కసారి ఊహించుకోండి, మన మధ్య తిరుగుతూ మన మధ్యలోనే ఉంటూ ఇలాంటి భయంకరమైనటువంటి కుట్రలకు పాల్పడుతున్న వీళ్ళని ఇన్ని రోజుల పాటు ఏపీ పోలీసులు కూడా గుర్తుపట్టలేకపోయారు. ఏకంగా ఇక్కడే సెటిల్ అయ్యారు. 20 ఏళ్ల నుంచి తమిళనాడు నుంచి వచ్చారు, పేర్లు మార్చుకున్నారు, మారు పేర్లతో వచ్చారు, ఇక్కడే సెటిల్ అయ్యారు. ఒకడు చిల్లర కొట్టు పెట్టుకున్నాడు, ఒకడు పాత చీరలు అమ్ముకుంటున్నాడు. ఇద్దరు కూడా ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. తీరా వాళ్ళ ఇళ్లల్లో చెక్ చేస్తే టిఫిన్ బాక్స్ బాంబులు, ఐఈడీలు, ఆర్డిఎక్స్లు, బకెట్ బాంబులు, 1 కాదు 2 కాదు, కేబుల్స్, చెక్కులు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన లావాదేవీలు, ఎక్కడెక్కడ వాళ్ళకి నెట్వర్క్ ఉంది. కేవలం ఇక్కడ బాంబులు తయారీ కాదు, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారు. ఎక్కడెక్కడ రైల్వే స్టేషన్లు పేల్చారు, ఎక్కడెక్కడ ప్రధాన నగరాలను టార్గెట్ చేయాలో ఇన్ని రోజుల పాటు ఈ దుండగులే ఇక్కడుండి ఈ కుట్రలకు ప్రణాళికలు రచిస్తున్నారు. స్క్రీన్పై చూస్తున్న ఆ ఇద్దరు కూడా అబూ బకర్, మహమ్మద్ అలీ ఇద్దరు కూడా పేర్లు మార్చుకొని తమిళనాడు నుంచి వచ్చి మన తెలుగు రాష్ట్రమైన కడప జిల్లా రాయచోట్లో ఇన్నాళ్ల పాటు ఇక్కడే ఉండి ఇవన్నీ ప్రణాళికలు రచిస్తున్నారంటే మీరు నమ్ముతున్నారా? ఎస్, కానీ నమ్మాల్సిందే. ఎందుకంటే సాక్షాత్తు అన్ని ఆధారాలతో పట్టబడ్డారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన అంశాలను కడప ఎస్పీ నాయుడు అనేక అంశాలను వెల్లడించారు. ఒక్కసారి కడప ఎస్పీ ఏం మాట్లాడారో చూద్దాం. అన్నమయ్య జిల్లా రాయచోట్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు పట్టుబడిన తర్వాత రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. దీనికి సంబంధించి కూడా రాయచోట్లో టెర్రరిస్టులలో కూడా కొన్ని కీలక ఆధారాలు సేకరించారు, బాంబ్ బ్లాస్టులు వాడే మెటీరియల్ కూడా సేకరించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ టెర్రరిస్టులకు సంబంధించి కూడా వాళ్ళు ఇళ్లపై దాడి చేసిన కొన్ని కీలక పదార్థాలు సేకరించారు. సో అవి ఏంటి అసలు? వీటిల్లో మెయిన్లీ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్, డెడ్లీ వెపన్స్ అంటే డ్యాగర్స్ కానివ్వండి, కత్తులు, సికిల్స్ దొరికినాయి. ఎక్స్ప్లోజివ్స్లో యూజ్ చేసే టైమర్ డివైజెస్ అనేవి, స్విచ్చెస్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ కూడా కొన్ని దొరకడం జరిగింది. ముఖ్యంగా మనకేంటంటే ఇంతే కాకుండా సాఫ్ట్వేర్స్ రిలేటెడ్ సిడీస్, సెన్సిటివ్ డేటా ఉన్న కొన్ని స్టోరేజ్ డివైసెస్ కూడా దొరకడం జరిగింది. సార్, అంటే వీళ్ళిద్దరు కూడా కేరళ నుంచి ఇక్కడ సెటిల్ అయ్యారంటే ఇద్దరు మంచి చదువుకున్న వ్యక్తులు అంటున్నారు. సో అంటే ఇంజనీరింగ్ పట్టడం ఇక్కడ ఈ బాంబ్ బ్లాస్టింగ్ వాడే అంశాలు జరుగుతూ ఉంటే ఇక్కడ సమాచారాన్ని మన ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా తెలుసు కొంచెం సమాచారం చూపిస్తుంది. అయితే వీళ్ళ అరెస్ట్ వెనక ఉన్న కీలక ఆధారాలు ఏంటి? అదే అండి, మెయిన్లీ మనకేంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వీ కెనాట్ రివీల్ ఎవరు ఇచ్చారు, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఇదంతా మనం వీ వోంట్ టెల్ ఇట్. బట్ వన్ థింగ్ ఈజ్ ఆల్ ది కన్సర్న్డ్ ఏజెన్సీస్ ఆర్ ఆన్ అలర్ట్. మన పోలీసులు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళైనా, అదేవిధంగా చెన్నై పోలీస్ అయినా, చెన్నై ఏటీఎస్ వాళ్ళైనా వీళ్ళంతా కూడా అలర్ట్గా ఉండటంతోనే ఈరోజు ఇది తెలిసింది వీళ్ళు ఇక్కడ ఉన్నారని పట్టుకున్నారు. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ పోలీసు మేమంతా అలర్ట్గా ఉంటాం, ప్రాంప్ట్గా ఉంటాం, ఏపీ పోలీస్ ప్రాంప్ట్గా ఉంటుంది కాబట్టి ఈరోజు ఇది ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సెక్యూర్ చేసి పట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళు అలోమా ఉగ్రవాద సంస్థ చెందిన వారు అంటారు. అంటే మన రాష్ట్రంలో అలోమా ఉగ్రవాద సంస్థ సంబంధించిన స్లీపర్స్ ఉన్నాయి, ఇంకా వీళ్ళు కాకపోతే ఎవరైనా ఉన్నారా? అది ఎట్ ది స్టేజ్ వీ కెనాట్ టెల్ కదండి, బికాస్ స్లీపర్ సెల్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏంటి అన్నది దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మనకి దిస్ స్టేజ్ అంటే జస్ట్ మనిషి దొరికారు,
అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒకరోజు గ్యాప్లో సెర్చ్ చేసాము. సెర్చ్ చేస్తే ఇది దొరికినాయి. ఈరోజే దొరికినాయి కాబట్టి ఈరోజు చెప్పలేము ఇవి కాబట్టి, బట్ ఫర్దర్గా డెఫినెట్లీ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే బెంగళూరు మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ కేసులో కూడా వీళ్ళకి సంబంధించి ఆధారాలు ఉన్నాయంటున్నారు. అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత బాంబ్ బ్లాస్ట్ జరిగింది కాబట్టి వీళ్ళకి కీలక నిధులుగా భావించవచ్చా? భావించవచ్చండి, ఎందుకంటే వీళ్ళు బాంబ్స్ తయారు చేసే ఎక్స్పర్టీస్ వీళ్ళకు ఉంది కాబట్టి ఆ బాంబ్ బ్లాస్ట్ కేసులో కూడా వీళ్ళు కీలకంగా వ్యవహరించారని భావించవచ్చు. అంటే ఇండియన్ రైల్వేస్తో పాటు దేశంలో 3 ప్రధాన నగరాలకు సంబంధించి మ్యాప్స్ కూడా ఉన్నాయంటున్నారు. అంటే అక్కడ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి దాన్ని ప్లాన్ చేశారనుకోవచ్చా? అనుకోవచ్చండి, వీ కెన్ అజ్యూమ్ దట్ దే హ్యావ్ బీన్ దేర్, బట్ కంక్లూసివ్గా మనం ఏది చెప్పలేము ఇప్పుడు ఈ స్టేజ్లో. ఎక్కడ ప్లాన్ చేశారు, ఈ సిటీలో పెడదాం అనుకున్నారు, ఈ బాంబు వీళ్ళ కోసమే తయారు చేశారని అయితే చెప్పలేము. బట్ డెఫినెట్లీ బాంబు తయారు చేసుకున్నారు కాబట్టి ఎక్కడో చోట వాళ్ళు పెడదామని అనుకునే ఉద్దేశంతోనే వాళ్ళ ప్రీవియస్ యాక్టివిటీస్ అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళని డెఫినెట్లీ దే మైట్ హ్యావ్ డన్ సమ్ రెక్కీ, వేరే చోట్ల రెక్కీ చేసి ఉండొచ్చు. అండ్ ఈ మ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ అది స్టడీ చేసి కూడా ఉండొచ్చు. అంటే వీళ్ళు రాయచోటిని కేంద్రంగా ఎంచుకోవడానికి కారణాలు ఏంటని చెప్పవచ్చు? అది తెలియదండి మనకి. రియలీ వీ డోంట్ నో ద రీజన్ వై ఓన్లీ రాయచోటి అన్నది. మేము కూడా ఆ రీజన్ కోసమే వెతుకుతున్నాం. అది ఇన్వెస్టిగేషన్లో మేబీ ఇట్ విల్ కమ్ అవుట్. అంటే ఇప్పటికీ వీళ్ళకి సంబంధించి ఎవరైనా అరెస్ట్ చేశారు, వీళ్ళకి సంబంధించి ఎవరైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పటికైతే వీళ్ళిద్దరు భార్యలని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంటికి సెర్చ్కి వెళ్ళినప్పుడు పోలీస్ వాళ్ళతో కోఆపరేట్ చేయకుండా మా విధులను అడ్డుకుని ఆటంకం కలిగించి మా వాళ్ళ మీద దాడి చేయడానికి ట్రై చేశారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళని అదుపులోకి తీసుకున్నాం. సెర్చ్ ప్రొసీడ్ అవనవ్వలేదు, దానికి సహకరించలేదు. అండ్ సెర్చ్లో ఏం దొరక్కపోతే దే వుడ్ హ్యావ్ టోల్డ్ దట్ మా ఇంట్లో ఏం లేకపోయినా పోలీసులు, బట్ దొరికినాయి, ఇవన్నీ కూడా దొరికినాయి కాబట్టి దే కెనాట్ డినై దట్ థింగ్ అండ్ దే కెనాట్ సే దట్ వీఆర్ ఇన్నోసెంట్ అయినా సరే మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టారని అనడానికి లేదు. బట్ ఫర్దర్గా అరెస్టులు జరుగుతాయంటే జరుగుతాయి డెఫినెట్గా. అండ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తారంటే డెఫినెట్లీ చాలామందిని ప్రశ్నించే అవకాశం ఉంది. అంటే వీళ్ళ సంబంధించి కాల్ డేటా సేకరించారు. ఈ కాల్ డేటాలు ఎవరైనా ఎంతమంది ఉన్నారని చెప్పవచ్చు? మీకు అంత స్పెసిఫిక్గా ఈ స్టేజ్లో మీకు పేర్లతో సహా మేము చెప్పలేమండి. కాల్ డేటాలో ఫలానా అప్పారావు ఉన్నాడా సుబ్బారావు ఉన్నాడా అన్నది మనం అట్లా చెప్పము. బట్ డెఫినెట్లీ దాంట్లో ఉన్న డీటెయిల్స్ అనేవి మేము ఇన్వెస్టిగేషన్లో అవన్నీ కూడా కన్సిడర్ చేస్తాం, టెక్నికల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ సార్. టెర్రరిస్ట్ సంబంధించి కూడా కీలక ఆధారాలు సేకరించాం. భవిష్యత్తులో కూడా ఇంకా కొంతమంది విచారించి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే వీటికి సంబంధించి కూడా వీటి పట్టుబడిన బాంబు మెటీరియల్ సంబంధించి కూడా దాదాపు 20 నుంచి 30 బాంబులు తయారు చేసే అవకాశం ఉంటుంది. సో నేపథ్యంలో వీళ్ళు అరెస్ట్ చేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్తున్నారు జిల్లా ఎస్పీ. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, రాయచోటి నుంచి. ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో ఉగ్ర కదలికలు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఏపీ పోలీసులు కూడా రాబట్టిన పరిస్థితి. ఇక ఈ క్రమంలో ఆ ఇద్దరు ఉగ్రవాదుల భార్యలను అరెస్టు చేసేటప్పుడు వాళ్ళు చేసిన యాగి అంతా ఇంత కాదు. ఆ ఇద్దరు కూడా వాళ్ళను అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన మహిళా పోలీసులపై తిరగబడ్డారు. ఆ ఇద్దరు ఉగ్రవాదుల భార్యలు కూడా నానా హంగామా క్రియేట్ చేశారు. ఆ ఇద్దరు కూడా పోలీసులకి ఎక్కడా సహకరించలేదు. ఇక ఉగ్రవాదులు అబూబకర్ సిద్దిక్ భార్య సైరా బాను, మహమ్మద్ అలీ భార్య షమీంలను ఇద్దరిని కూడా రాయచోటి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినప్పుడు వీరికి కూడా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వీరిని కూడా కడప సెంట్రల్ జైలుకు తరలించిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఉగ్రమూకల కదలికలను గుర్తించిన తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత నిందితుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారీ పేలుళ్లకు ఉపయోగించే పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, వాకీటాకీలు, పేలుడుకు వాడే వైర్లు లభ్యమైనట్టు చెప్తున్నారు. పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ రెండోవాడు. ఇద్దరు కూడా తమిళనాడు వ్యక్తులు. అయితే వీళ్ళు తమిళనాడులో మారు పేర్లతో తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అబూబకర్ సిద్దిక్ తన పేరును అలియాస్ నాగూర్, మహమ్మద్ అలీ తన పేరును మేలపలయంగా చెప్పుకొని తిరుగుతున్నట్టు పోలీసులు పసిగట్టారు. వీరు అప్పట్లో కోయంబత్తూరులో అద్వానీని చంపడానికి కుట్ర పడినట్టుగా చెప్తున్నారు. తాజాగా తమిళనాడు పోలీసులు ఐబీ అధికారుల సహకారంతో వీరిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద రాయచోటిలో ఉగ్ర లింకులతో ఒక్కసారిగా వీరి నెట్వర్క్పై లోతుగా
విచారణ జరుపుతున్నామని అన్నమయ్య జిల్లా ఎస్పీ చెప్పారు. అలాగే రాయచోటిలో ఇక వీరి కదలికలకు సంబంధించి ఇప్పుడే అన్ని విధాల నిఘా పెట్టిన తర్వాతే అటు తమిళనాడు పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్లో భాగంగా తాము కూడా ఈ అంశాన్ని ఛేదించామని మరోవైపు డిఐజీ కోయ ప్రవీణ్ చెప్తున్నారు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు పట్టుబడిన తర్వాత మాత్రం జిల్లా ఆంధ్రప్రదేశ్ పోలీసు చాలా అప్రమత్తమైన దీని పోలీసు యంత్రాంగం కూడా మీడియా సమావేశాలు నడిచారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కర్నూలు రేంజ్ డిఐజీ ప్రవీణ్ గారు వాళ్ళకి ప్రతినిధి. సార్ చెప్పండి, చాలా కీలక ఆధారాలు సేకరించారు, ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఎలా దొరికింది? మనం తమిళనాడు పోలీసులు 3 రోజుల క్రితం ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్కి మనకు సహకారం అడిగారు, మనం సహకరించాం. కానీ అప్పటికి వారు మనతో ఎటువంటి వివరాలు మనల్ని గోప్యంగా ఉంచినారు. తర్వాత గోప్యంగా ఉంచి తర్వాత సబ్సిక్వెంట్గా మనకు వివరాలు చెప్పినప్పుడు మనకు ముందెందుకు చెప్పలేదంటే ఇది కమ్యూనల్లీ సెన్సిటివ్ ప్లేస్ కదా, మీకు ఏమైనా శాంతి భద్రతల సమస్య వద్దని మీకు అక్కడ వివరాలు చెప్పలేదన్నారు. సో మరి ఇంతటి స్థాయి తీవ్రవాదులు ఉన్నారంటే ఖచ్చితంగా ఏమైనా ఉండే అవకాశం ఉండొచ్చు, మీరు మరి ఉంటే చూడండి. సబ్సిక్వెంట్లీ మేము మా దర్యాప్తు చేపట్టి వాళ్ళ ఇంటి యొక్క సోదా చేయడం జరిగింది. సోదాలో ఇవన్నీ సామగ్రి దొరకడం జరిగింది. అంతకు మించి మనకి ఇంకా పూర్తి వివరాలు అనేది లోతైన దర్యాప్తు మనం చేపడతాం. అప్పటి వరకు మనకు పూర్తి వివరాలు ఏమీ తెలియదు. ఈ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎప్పుడు సెటిల్ అయ్యారు, వీళ్ళకి సంబంధించి ఇక్కడ స్లీపర్ సెల్ ఎవరు ఉన్నారు, వీళ్ళకి సహకరించాలని సంబంధించి విచారణ చేపట్టారా? ఇప్పుడు చేపడతామండి, మనకు టైం పడుతుంది వివరాలు రావటానికి. వాళ్ళని మనం కస్టడీ తీసుకునే వరకు మనకి ఎటువంటి వివరాలు మనం ఏది అథెంటిక్గా మనం చెప్పలేం. అంటే ఇక్కడ సంబంధించి కూడా దాదాపు 30 బాంబులు తయారు చేసే మెటీరియల్ వాళ్ళ దగ్గర దొరికినప్పుడు దానికి సంబంధించి మనం ఇక్కడ ఎక్కడి నుంచి సప్లై చేశారు, వీళ్ళకి ఎవరు సప్లై చేశారనే కోణంలో ఏమైనా విచారణ జరిగిందంటారా? ఇప్పుడు ఏవైతే దొరికినాయండి చాలా వరకు లోకల్లీ దొరుకుతాయి. ఎరువుల కొట్టులో దొరికే సామాన్లు చాలా ఉన్నాయి. బాల్ బేరింగ్లు అనేవి మెకానిక్ షెడ్లో దొరుకుతాయి. వాచ్ షాపుల్లో ఈ టైమర్లు దొరుకుతాయి. కెమెరా ఎక్కడైనా దొరుకుతుంది. ఇటొచ్చి ఒకటి ఆ సూట్ కేసులో ఉన్న దాని గురించి మనం చేపట్టాల్సి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మన వద్ద ఎటువంటి పూర్తి సమాచారం లేదు. వాళ్ళని ఇప్పుడు మనం కస్టడీకి అప్లై చేస్తాం. కస్టడీలో ఇంట్రాగేషన్ తర్వాతే మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. అంటే భారతదేశంలో 3 ప్రధాన నగరాలకు సంబంధించి కూడా మ్యాప్లో వీటిపోతే ఇండియన్ రైల్వే అంటే ఇండియన్ రైల్వేతో కీలక నగరాలు. సో ఆ కీలక నగరాలు వీళ్ళు ఎలాంటి బాంబ్ బ్లాస్ట్ వీటికి సంబంధించి ప్లాన్ చేశారనేది ఆధారాలు సేకరించారా? ఇప్పుడైతే ఉన్న బాంబు అయితే 30 చెప్పాం కదా, 30 కిలోమీటరు ఎక్స్ప్లోజివ్ రేడియస్, బియాండ్ 20 మీటర్స్ ప్రొజెక్టైల్ రేడియస్ ఉంది. అంటే భారీ స్థాయిలోనే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది. అంటే ఇక్కడ ఎవరైతే వాళ్ళ భార్యలను స్థానికంగా మీరు అదుపులో తీసుకున్నారు, వాళ్ళకి సంబంధించి ఎలాంటి సమాచారం సేకరించారంటారు? భార్యలకైతే మనం ఇప్పుడేమి చెప్పలేని పరిస్థితి అండి. పూర్తిగా అవగాహన లేదని చెప్పలేం. ఎంత లోతుగా వారికి తెలుసు అనేది కూడా చెప్పలేము. అది సబ్సిక్వెంట్ మన దర్యాప్తులోనే తెలుసు. అంటే వాళ్ళ దగ్గర 20 సంవత్సరాలు ఇక్కడ ఉన్నప్పుడు వారి సంబంధించి వారు స్లీపర్స్ ఎలా ఏర్పాటు చేశారు, ఇక్కడి నుంచి ఎక్కడెక్కడ ఎవరు సంప్రదించారు, అంటే ఇక్కడ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు, వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళారు, ఎలా వచ్చారు, అంటే వీళ్ళు అక్కడ ఏమైనా కలిసారనే అంశాలను సేకరించారా? ఇప్పుడు అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మీరు టూ ఎర్లీ టు కామెంట్. ఇప్పుడు మనం పూర్తిగా లోతైన దర్యాప్తు చేపట్టకుండా మేము ఏం చెప్పినా అది అవాస్తవం అవుద్ది. ఇప్పుడు మా దగ్గర ఓన్లీ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. సర్చ్లో దొరికిన సామగ్రి ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో దాన్ని లోతైన విచారణ చేపడితే మొత్తం పూర్తి విషయాలు వివరాలు తెలుస్తాయి. ఇప్పుడైతే మీరు అడిగేదానికి ఎటువంటి సమాధానం లేదు. అంటే బెంగళూరు మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్లో కూడా వీళ్ళకి కీలక నుంచి భావిస్తాం. ఎందుకంటే వీళ్ళకి రాయచూరులో స్థిరపడిన తర్వాత బెంగళూరు బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అంటే ఆ బాంబ్ బ్లాస్ట్ కేసుకు వీళ్ళకి లింక్ ఉందంటారా? ఇప్పుడు బెంగళూరు బాంబ్ బ్లాస్ట్లో అబూబకర్ సిద్దికీ అనే ఆయన ప్రథమ ముద్దాయిగా అభియోగించబడ్డాడండి. ఇప్పుడు మనం పట్టుకున్నది అబూబకర్ సిద్దికీ. మనకున్న సమాచారం ప్రకారం 20 సంవత్సరాలుగా రాయచోట్లో ఉంటున్నాడు. అంటే ఇప్పుడు బెంగళూరు బాంబ్ బ్లాస్ట్ జరిగి 12 సంవత్సరాలు అయింది కాబట్టి ఇక్కడికి స్థిరపడ్డ తర్వాత అది ఆ ఉగ్రవాద చర్య చేపట్టారని మనం చెప్తున్నాం. అంటే వీరికి సంబంధించి కూడా మరికొన్ని కీలక ఆధారాలు సేకరించడంలో స్థానిక వ్యక్తులు ఎవరైనా గుర్తించారు? కాల్ డేట్ ఎప్పటికే సేకరించి ఉంటారు సార్, ఆ కాల్ డేట్లో స్థానిక వ్యక్తులు ఎవరైనా గుర్తించారా? ఇంకా ఏం లేదండి, మీకు అన్ని వరుసగా క్రమేపీ చెప్తూ ఉంటాం, మీకు తెలియపరుస్తాం. రాయచోట్లో పట్టుబడిన ఉగ్రవాద టెరరిస్టుల కేసులో మాత్రం కీలక ఆధారాలు సేకరించని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సంబంధించి కూడా దాదాపు ప్రస్తుతం పట్టుబడిన మెటీరియల్లో మాత్రం దాదాపు 30 బాంబులు తయారు చేసే అవకాశం ఉందంటే 30 బాంబులు తయారు చేసే అవకాశంతో ప్రధాన నగరాలు ప్రధాన అంశాల్లో కూడా వీటి అసలు పేలితే చాలా బాంబు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి త్వరలో కూడా ప్రధాన ఆధారాలు సేకరిస్తున్నాం. భవిష్యత్తులో వీటికి సంబంధించి కూడా ఉగ్రవాదులు ఎవరు ఉన్నా, వీళ్ళకి ఎవరు సహకరించారు, ఇక్కడ స్లీపర్ సెల్ ఎవరు అనే అంశాలపై త్వరలో వివరిస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, రాయచోటు నుంచి. రైట్, ఇక వీరికి సంబంధించిన అనేక అంశాలు ప్రస్తుతం బయటపడ్డాయి. వీళ్ళు గత 10-15 ఏళ్ల క్రితమే రాయచోటి ప్రాంతానికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి బీద మహిళల్ని ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. ఇక్కడే కాపురం పెట్టారు. తమపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకే స్థానికంగా ఉన్న ఆ పేద మహిళలను ఎంచుకొని వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక
వీరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నప్పుడు కొన్ని ఆసక్తికర అంశాలైతే బయటపడ్డాయి. సో అన్నమయ్య జిల్లాలో అరెస్ట్ చేసిన ఆ ఇద్దరు ఉగ్రవాదులను తమిళనాడు యాంటీ టెర్రర్ స్క్వాడ్ పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వీరు పాల్గొన్న ఉగ్రదాడి విషయాలను ఒక్కసారి పరిశీలిస్తే కనుక 1995లో చెన్నై చింతాద్రిపేటలో హిందూ మున్నాని కార్యాలయంలో బాంబు పేలుడు, 95లో నాగూర్లో పార్సిల్ బాంబు పేలుడు, తుంగం అనే వ్యక్తి మరణం, 99లో చెన్నై, తిరుచి, కోయంబత్తూరు, కేరళ ప్రాంతాల్లోని 7 చోట్ల బాంబులుంచిన ఘటనలో వీరు నిందితులు. అలాగాక చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్ లక్ష్యంగా బాంబులు కూడా పెట్టారు. 2011లో మదురైలో ఎల్కే అద్వానీ రథయాత్ర సందర్భంగా పైపు బాంబుకు సంబంధించి వీరు నిందితులుగా ఉన్నారు. కోయంబత్తూరులో కూడా ఎల్కే అద్వానీని అటెంప్ట్ చేయడానికి ట్రై చేశారు. అంతేకాకుండా 2012లో వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య, 2013లో బెంగళూరులో మల్లేశ్వరంలోని బీజేపీ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు కేసు నిందితులు. అలాగే ఇద్దరు కూడా 95 సంఘటన తర్వాత అజ్ఞాతంలోకి వచ్చేసి రాయచోటి ప్రాంతంలోని కొత్తపల్లి ప్రాంతాన్ని చేరుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే వీరు అక్కడికి రావడానికి సహకరించింది ఎవరు, అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించిన దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరు ఇరువురు కూడా కొత్తపల్లి ప్రాంతం దొరకడంతో స్థానికంగా ఉన్న ప్రజలు భయభ్రాంతకు గురవుతున్నారు. వీరే కాకుండా మరో వ్యక్తి కూడా రాయచోటి ప్రాంతంలో ఉంటూ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్, ఇక వీరికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కడప ప్రతినిధి పూర్తి సమాచారం అందిస్తారు. అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా వీరెవరెవరితో ఫోన్ లో మాట్లాడారు. కడప జిల్లాకు చెందిన ఒక వ్యాపారవేత్తతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఒక రాజకీయ నాయకునితో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. వారికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కడప ప్రతినిధి మరిన్ని వివరాలు లైవ్ ద్వారా అందిస్తారు. రాయచోటులో చాలా వరకు దాదాపు 10 మంది అదుపులో తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు గత 25 ఏళ్లుగా ఇక్కడ రాయచోట్లోనే మకాం వేసి ఇక్కడే ఒకరు చీరల వ్యాపారం, మరొకరు కిరాణా దుకాణం మాటున ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతూ వీటన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా వీటన్నింటి ఉగ్ర చర్యలకు పాల్పడే విధంగా చేస్తున్నారంటూ కూడా పోలీసులు విచారణలో కొన్ని సేకరించారు. అయితే దీనికి సంబంధించి కూడా 2013లో బెంగళూరులో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్ కేసులో కూడా వీళ్ళిద్దరు కీలక నిందితులుగా ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు ఆధారాలు సహా సేకరించారు. అయితే వీటి వైపు వీరి వెనక ఎవరున్నారు, 25 ఏళ్లుగా వీళ్ళు రాయచోట్లో ఉండడానికి కారకులు ఎవరు, వీళ్ళకి సహకరించింది ఎవరు, వీరి వెనక ఎవరున్నారనే అంశంపైగా విచారించబడింది. అయితే దీనికి సంబంధించి కూడా షమీరా బాను ఎవరైతే ఉన్నారో ఆ షమీరా బానుకు సంబంధించి వాళ్ళ బాంబర్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి వివాహం జరిపించింది వీళ్ళే. అంటే వీళ్ళు స్థానికంగా వ్యక్తులు కాకపోయినప్పటికీ కూడా వీళ్లకు వివాహం జరిపించింది ఎవరు, వాళ్ళు జరిపించిన వారు విచారిస్తే మాత్రం చాలా విస్తుపోయిన నిజాలు బయటకు వచ్చాయి. వీళ్ళు ఇక్కడ ఉంటూ ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి భారీగా పేలుడు పదార్థాల వీళ్ళకి సేకరించారు. వీటన్నింటి కూడా ఇక్కడి నుంచి ఇటు బెంగళూరు, హైదరాబాద్ అంటే దేశంలో ప్రధాన నగరాల్లో బాంబు బ్లాస్ట్ చేసే విధంగా దాదాపు 30 బాంబులు సరిపడా వీళ్ళంతా మెటీరియల్ వీటిలో లభ్యమైంది. అంటే వీటితో పాటు కొంత ఆర్డీఎక్స్ కూడా లభ్యమైనట్టు సమాచారం అంతో. అయితే ఈ 30 బాంబులకు సంబంధించి కూడా నిన్న అన్నమయ్య జిల్లా పోలీసులు ఆక్టోపస్ ఆధ్వర్యంలో వీటన్నింటి నిర్వీర్యం చేశారు. అయితే ఒకవేళ వీటి పోలీసులు గుర్తించకపోతే మాత్రం భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. కానీ వీటి పోలీసులు చాకచక్యం వీటన్నిటిని గుర్తించి వాటన్నిటి కూడా నిర్వీర్యం చేయడంతో ఒక్కసారిగా దేశమే ఊపిరి పీల్చుకొని చెప్పవచ్చు. ఒకవేళ ఈ పేలుడు పదార్థాలు గుర్తించకపోతే మాత్రం ఎక్కడైనా దేశం, ఎందుకంటే ఇప్పటికే టెర్రరిస్టులు దేశంలో 3 ప్రధాన నగరాలకు సంబంధించి కూడా వాటి మ్యాపులు సేకరించారు. ఆ మ్యాపుల్లో ఎక్కడ ప్రధానంగా మనం బాంబులు వీటికి ఫిక్స్ చేయొచ్చు, ఎక్కడ పేల్చవచ్చు. ఎందుకంటే ప్రధాన నగరాల్లో మాత్రమే జన సంచారం ఎక్కువ ఉంటుంది, జన సందోహం ఉంటుంది. అలాంటి చోట పేల్చేదానికి కూడా వీళ్ళు బకెట్ బాంబు, సూట్ కేస్ బాంబు, బ్యాగ్ బాంబు అంటే ఈజీగా బ్యాగ్ని క్యారీ చేయొచ్చు. సో అలాంటి బ్యాగ్ బాంబులు, సూట్ కేస్ బాంబు వాటిని ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇలాంటి బాంబుల్ని చాలా ట్రావెల్ చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాటిని మాత్రం వీళ్ళు తయారు చేసుకున్నారు. అయితే వీటికి సంబంధించి ఈ మెటీరియల్ వీళ్ళకి ఎవరు సేకరించారు అంటే కొంత పోలీస్ సమాచారం అందుతోంది. కొన్ని చోట్ల ఆన్లైన్లో కొన్ని పరికరాలు తెప్పించుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఆన్లైన్ పరికరాలు కష్టం కాబట్టి స్థానికంగా ఎవరైనా వీళ్ళకి ఎవరు తెచ్చారు, ఎలా తెచ్చారు అనే అంశంపై కూడా విచారణ చేస్తున్నారు. వీటితో పాటు ఇప్పటికే దాదాపు ఒక 10 మందిని అదుపులో తీసుకున్నైతే వీళ్ళని విచారిస్తే మాత్రం వీళ్ళు ఎలా సప్లై చేశారు, ఎక్కడ చేశారనేది కూడా తేలుతుంది.